భయపడడం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్టు. మొత్తం మీద చెగుబర చెప్పినటువంటి వ్యాఖ్య అంటే చేసినటువంటి కొటేషన్ చూసుకోవచ్చు. మొత్తం మీద భయపడడం మానేస్తేనే మనం జీవితంలో బాగుపడతాం. తర్వాత నిజంగా కూడా మన జీవితం మొదలైనట్టు లెక్క. భయపడుకుంటూ ఎంతకాలం బతుకుతాం? అంతేనా? రోజు చచ్చిపోయడం కంటే భయపడకుండా ధైర్యంగా ఉంటే ఉన్నంతకాలం మంచిగా ఉంటాం అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాట నిజంగా కూడా గొప్ప విషయం. మోడీని జైల్లో పెడతా, అవినీతిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాం, బ్యాంకులను ముంచి 33 మంది విదేశాల్లో పిక్నిక్ చేస్తుండ్రు, వారిలో సగం మంది మోడీకి స్నేహితులే, బీజేపీ అవినీతి కుంభస్థలాన్ని బద్దలు కొడతాం, కేంద్రంపై ఢిల్లీలో పంచాయతీ పెడతాం, అవసరమైతే దేశం కోసం కొత్త పార్టీ పెడతా. ఒక్క నిమిషం, ఇగో దేశం కోసం కొత్త పార్టీ పెడతా అంటున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. చెప్పు, దేశం కోసం కొత్త పార్టీ పెడతా అంటున్న కేసీఆర్. రాష్ట్రాన్ని దోచింది సరిపోతలేదా? అంత ఉంటుంది అని చెప్పి అంత డ్రామా. అంత ఒత్తిడి అన్నట్టు. ఓకేనా? గుడ్. కాక మొత్తం మీద కొత్త పార్టీ పెడతా అని అంటుండు. కొత్త పార్టీ పెడతా అంటే మరి పబ్లిక్ ఏమంటారో చూద్దాం ఒకసారి. ఓకేనా? దేశం కోసం కొత్త పార్టీ పెడతా అంటుండు కేసీఆర్ అంటున్నాడు. కొత్త పార్టీ పెడతాడు అని చెప్పేసి అంటున్నాడు, లేకపోతే అంతా ఉట్టిదే అని చెప్పేసి మనమైతే అంతా ఉట్టిదే అనుకుంటాం. ఎందుకంటే నువ్వు పెట్టేది కాదు, చేసేది కాదు. ఏది చెప్పి ఏది చేసినవన్నీ నమ్మాలి, పబ్లిక్ నమ్మాలి. కొంచెం అదే అంజీ, ఏం చెప్పి ఏం చేసినవన్నీ నమ్మాలి కాక. అందుకని అట్లా అంతా ఉట్టిదే అంటున్నాను. మొత్తం మీద నేనైతే అంతా ఉట్టిదే అనుకుంటున్నా. మీరేమంటారో కామెంట్ చేయండి. పెడతాడు, ఇట్లుంటుంది లెక్క. ఇక రాష్ట్రానికి వేసింది సరిపోలేదు, దేశానికి ఎత్తారు. ఇక ఇది కూడా చెప్తాం. ఇంకా అవసరమైతే దేశం కోసం కొత్త పార్టీ పెడతా, వనరులను వాడుకునే తెలివి కేంద్రానికి లేదు. నీకున్నది బరాబర్ ఉన్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చూస్తే జాలేస్తుంది. మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని జైల్లో పెడతారని సీఎం కేసీఆర్ అన్నారు. నన్ను మీరు జైల్లో వేయడమేమో కానీ బీజేపీ వాళ్ళను జైల్లో వేయడం పక్కా అన్నారు. ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఫేల్ డీల్లో మోడీ ప్రభుత్వం 1000 కోట్లు దోచిందని, బీజేపీ అవినీతి కుంభస్థలాన్ని బద్దలు కొడతామన్నారు. రఫేల్ డీల్పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. కేంద్రం అవినీతిపై ఢిల్లీలో పంచాయతీ పెడతామన్నారు. దమ్ముంటే నన్ను జైల్లో వేయాలని సీఎం కేసీఆర్ బీజేపీకి సవాల్ విసిరారు. జైలు అంటే దొంగలకు భయం, నాకేం భయం లేదు, ఎన్నిసార్లు వచ్చినావు అని కేసీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడ చూసినా అవినీతి కంపే ఉందన్నారు. రాష్ట్రంలో మంచిగా ఉన్నది. భూ ఆక్రమణలు లేవు, తర్వాత ఏది నష్టం లేదు, తర్వాత పబ్లిక్ని ముంచింది లేదు, అబద్ధాలు చెప్పింది లేదు, అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి రాష్ట్రంలో. దేశంలోనే అట్లా అయిపోతుంది. దేశంలో జరిగేటువంటి ఎక్కడైతే కేంద్రంలో జరిగేటువంటి అవినీతి ఏదైతే ఉందో దాన్ని కూడా మనం సమర్థించేది ఏం లేదు. నిజంగా ఒకవేళ అట్లా జరిగి ఉంటే డెఫినెట్గా దాన్ని మనం అంటే దాన్ని సమర్థించేటువంటి ప్రసక్తి లేదు. కాకపోతే అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది ఇంపార్టెంట్ కదా. మనం ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం? నిధులు నియామకాల కోసం ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఏమైనాయి మరి? ఉన్నాయి నియామకాలకు సంబంధించి తర్వాత తీసిపెట్టు. అయితే ఏమవుతూ ఉన్నాయని చెప్పేసి ప్రజలు అడుగుతున్న చెప్పాలి కదా కాక నువ్వు. దేశంలో ఎక్కడ చూసినా అవినీతి కంపే ఉందన్నారు. దేశంలో 77% సంపద కేవలం 10% మంది చేతుల్లోనే ఉందని, బయట దేశాల్లో మనం పరువు పోతుందన్నారు. బీజేపీ హయాంలో 33 మంది బ్యాంకులను మోసం చేసి విదేశాల్లో పిక్నిక్లు చేస్తుండన్నారు. ఇది మోడీ ఆధ్వర్యంలోనే దేశం సాధించిన ఘనత అని ఎద్దేవా చేశారు అంటూ మొత్తం మీద కాకేసినటువంటి కామెంట్లు చూసుకోవచ్చు.
రఫేల్ డీల్లో 1000 కోట్లు దోచుకుంటూ అంటూ మొత్తం మీద కాక అంటున్నాడు. మొత్తం మీద ఇట్లా పెట్టండి కాక చూడరు ఒకసారిగా. నిన్ననేమో ఇట్లా ఇట్లా లేకపోతే ఇట్లా ఇట్లుంటానట్టు కథ. సరే చూద్దాం, పెట్టు కాక పెట్టు. ఇప్పుడు రాష్ట్రాన్ని ముంచింది సరిపోలేదు, రాష్ట్రాన్ని మోసం చేసింది సరిపోలేదు, రాష్ట్ర ప్రజల్ని ఆగం చేసింది సరిపోలేదు, నిరుద్యోగుల్ని ముంచింది సరిపోలేదు, వాళ్ళ చావులకు కారణమైంది సరిపోలేదు, ఇక్కడ రైతుల చావులకు కారణమైంది సరిపోలేదు, అక్కడ ఉద్యోగుల చావులకు కారణమైంది సరిపోలేదు, వీళ్ళందరినీ ఆగమాగం చేసింది సరిపోలేదు. ఇక దేశం వచ్చింది, ఇక నీకు కావాల్సింది పెట్టు. మేడారానికి పోటెత్తిన భక్తులు, ఆదివారం సెలవు కావడంతో భారీగా రద్దీ, కిటకిటలాడిన సమ్మక్క సారక్క గద్దెలు. మేడారం జాతర నిర్వహణకు కేంద్రం 2.5 కోట్ల నిధులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ ఒక వార్తను తీసుకొచ్చు. సమ్మక్క సారక్కలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. మేడారం జాతర ప్రారంభానికి ముందే జనం అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రారంభానికి ముందే మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో మేడారానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. సమ్మక్క సారక్క గద్దెలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మేడారం జాతరలో వనదేవతలకు భక్తులు నిలువెత్తు బంగారం అంటే బెల్లం సమర్పిస్తున్నారు. సమ్మక్క సారలను భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారంట. కోరిన కోరికలు తీర్చేటువంటి దేవతలు అని చెప్పేసి అక్కడ ఆదివాసులు అంటే వనదేవతలని పూజిస్తున్నారంట. కేసీఆర్కి మదమెక్కింది, ప్రధానిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండు. బీజేపీ దీక్ష భగ్నం చేసిన పోలీసులు, రాష్ట్రంలో నిరసనలు తెలిపే హక్కు లేదా? కాంగ్రెస్ టీఆర్ఎస్ల పొత్తుకు ఏపీ నేత మధ్యవర్తిత్వం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ తీసుకోవచ్చు. మొత్తం మీద కేసీఆర్కి మదమెక్కింది అంటా ఉన్నాడు రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఈ సంస్కృతి అంతా కూడా, ఈ పెద్ద పెద్ద మాటల సంస్కృతి అంతా కూడా కాక నేర్పిన సంస్కృతి అంటున్నారు. నీవు నేర్పిన విద్య కదా నీరదాక్ష అన్నట్టు నువ్వు నేర్పిందే కదా కాక అని చెప్పేసి అంటున్నారు మొత్తం పబ్లిక్. సమతా క్షేత్రంగా ముచ్చింతల్ స్వర్ణమూర్తిని లోకార్పణం చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ అసమానతలను రూపుమాపడానికి రామానుజులు కృషి చేశారు. సమతా సిద్ధాంతాలను విశ్వవ్యాప్తం చేశారని వెల్లడి. మొత్తం మీద సమతామూర్తి అంటే బంగారు విగ్రహం ఏదైతే ఉందో 120 కిలోల బంగారు విగ్రహాన్ని నిన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించినటువంటి ఘట్టం. ఇక ఉందా మన విజువల్స్ ఉన్నాయా? పంజాబ్ ఎన్నికల్లో విజయడంకా మోగిస్తాం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ధీమా. సీఎం చన్నీని ఓడిస్తామని వ్యాఖ్య. మొత్తం మీద పంజాబ్లో మేమే గెలుస్తామని చెప్పేసి నిజంగా కూడా పంజాబ్లో మంచి పట్టు సాధిస్తూ ఉంది. ఏదైతే ఆప్ ఉందో ఆమ్ ఆద్మీ పార్టీ మంచి పట్టు సాధిస్తూ ఉంది. తర్వాత అక్కడ మేము గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఇక 5 ఐక్యరాజ్య సమితి సిబ్బంది కిడ్నాప్. ఐరాస అధికార రస్సెల్స్ గీకి వెల్లడి. ఓ మిషన్లో భాగంగా యెమెన్లో పనిచేస్తున్న ఐరాస సిబ్బంది పని ముగించుకొని వెళ్తుండగా కిడ్నాప్. స్థానిక అధికారులతో మాట్లాడుతున్న ఐరాస ప్రతినిధులు అంటూ మొత్తం మీద ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి యుఎన్ఓకు చెందినటువంటి 5 సభ్యుల్ని కిడ్నాప్ చేసినట్ట. రాష్ట్రంలో కొలువురు ఎండమావులే. 7 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఉద్యోగాలు ఎక్కడ? నిలదీస్తున్న ఉద్యోగుల భవిష్యత్తుతో కేసీఆర్ ఆటలు. అదిగో ఇదిగో నోటిఫికేషన్లు అంటూ నిరుద్యోగులకు లేనిపోని ఆశలు అంటూ మొత్తం మీద ఒక ప్రత్యేక కథనాన్ని శనార్థి తెలంగాణ ప్రచురించింది. 3వ పేజీలో ఉందా? హరి చూడు, కాక అయిపోయిన మాటలు ఉంటాయి కదా, కొలువులు ఇస్తాని. అన్ని ఉత్తమాటలే అంటున్న నిరుద్యోగులు, ఆవేదనతో ప్రాణాలు తీసుకుంటున్న యువకులు. ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, నిలువునా ముంచుతున్నారనే ఆవేదన. మరో పోరాటానికి సిద్ధమంటున్న వివిధ యూనివర్సిటీల విద్యార్థులు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇది ఒకనాటి ఆకాంక్ష కాదు, ఎన్నో ఏళ్ల నాటి కళ, కోట్లాది ప్రజల చిరకాల స్వప్నం. ఎందరో విద్యార్థుల బలిదానాలు, మరెందరో అమరవీరుల త్యాగాల ఫలితం. వారి పట్టుదల దీక్షల సాక్షిగా ఊపిరిపోసుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అదే ప్రత్యేక తెలంగాణ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని తెగించి పోరాడి సాధించుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం నీళ్లు, నిధులు, నియామకాలు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7.5 ఏళ్లు గడిచిపోయినా రాష్ట్రంలో నియామకాలు చేసింది లేదు, ఉద్యోగాలు కల్పించిన పరిస్థితి మచ్చుకైనా లేదు. త్వరలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులను, విద్యార్థులను మభ్యపెట్టడం, అదిగో ఇదిగో నోటిఫికేషన్లు, నియామకాలంటూ నిరుద్యోగులకు లేనిపోని ఆశలు కల్పించడం, ఇది ప్రభుత్వం మభ్యపెడుతున్న తీరు. ఈ తతంగం గత 7.5 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. కేసీఆర్ మాటలు విని విని తెలంగాణ నిరుద్యోగులకు ఆశలన్నీ సన్నగిల్లిపోయాయి. అసలు నోటిఫికేషన్లు ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదనే విషయం తేటతెల్లమైంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల కోసం కొట్లాడిన ప్రభుత్వమని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి తీరుతామందని రాష్ట్రంలో ప్రతి ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ చెబుతున్న ఉత్తుత్త ప్రగల్భాలు. కానీ ఆచరణలో మాత్రం ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయని టీఆర్ఎస్ ప్రభుత్వం
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత జీవితాలతో ఆటలాడుతుందని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులు రాష్ట్రంలోని నిరుద్యోగ యువత తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్ల కోసం ఉద్యోగాల కోసం నిరుద్యోగులు చూసి జీవితంపై విరక్తి చెంది గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఏమైపోతావు నేను నోటిఫికేషన్లు, ఏం జరుగుతూ ఉంది పరిస్థితి, నువ్వు చెప్పినటువంటి మాటలు ఏమైనా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇట్లా చూస్తూ ఉంటే నా తెలంగాణలో నా హక్కుల కోసం ఉద్యోగాల కోసం పోరాడుతున్న నా ప్రభుత్వం కూడా నాపై అక్రమ కేసులు పెడుతుందని సగటు నిరుద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయినా వెనక్కి తగ్గేది లేదని, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోరాడుతున్న నిరుద్యోగులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బెదిరేది లేదని, నిరుద్యోగులు ఉత్సాహాన్ని పోరాటాన్ని ఆపలేరని యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత స్పష్టం చేస్తోంది. ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు ఇచ్చే వరకు ఎంత దాకైనా పోరాడుతుందని, ఎన్ని కేసులు పెట్టినా అదిరేది బెదిరేది లేదని నిరుద్యోగులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా నోటిఫికేషన్లు జారీ చేసే వరకు పోరాడుతూ ఉద్యోగాలు సాధించుకుంటామని నిరుద్యోగులు తేల్చి చెప్తున్నారు. నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలోనూ ఇదే నియామకాల కోసం మరో పోరాటానికి సిద్ధమని తెలంగాణ నిరుద్యోగులు పత్రబున్నారంటూ ఇట్టపోయిన తిరుపతి యాదవ్ కేయూ విద్యార్థి జేఏసీ నేత చేసినటువంటి, అంటే మొత్తం రాసినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఆసనం తీసుకొచ్చు. నువ్వు చెప్పినటువంటి మాటలు ఏమైనా కాక ఒక్కసారి నువ్వు చూడు, నువ్వు అన్న ఎన్నిసార్లు అన్నావో ఏమన్నావో చూడు ఒకసారి. మా రైతులు చెడిపోవద్దు, మా రైతులు పురోగమించాలి, ఇంకా బాగుపడాలి, ఇంకా ఆర్థికంగా బలపడాలి, మేము పాదయాత్రలు చేస్తాము మాట్లాడతారు. నిన్న కూడా చెప్పిన నేను, దళిత బంధు పథకం యథాతథంగా అమలు జరుగుతుంది. కేంద్రమే అయితే మేము కూడా ఇస్తాం పడవా, నువ్వు 10,000 కోట్లు పెడతా అంటున్నావు కదా, 20,000 కోట్లు పెడతా అంటున్నావు కదా, మేము ఇస్తాం ఒక 20,000 కోట్లు రిజర్వేషన్ కల్పిస్తాం. వాళ్ళు పైకి రావాలి, వచ్చి తీరాలి. నేను ఎత్తుకున్నా ఆ పని, నేను ఎత్తుకున్నా, కేసీఆర్ ఎత్తుకున్నాడు. తెలంగాణ దళిత జాతికి నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, 100% చెప్పింది చెప్పినట్టు దళిత బంధు పథకం అమలు జరుగుతుంది. అందులో ఈ 4 ప్రత్యేకమైన మండలాలు ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఏవైతున్నాయో అక్కడ సంపూర్ణంగా అమలు చేస్తాం. నంబర్ 2. నంబర్ 3, ఈ మార్చి లోపల అమలు చేసేది మిగతా నియోజకవర్గాలన్నింటిలో కూడా నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున. ఎందుకంటే అక్కడ అలవాటు రావాలి, ప్రాక్టీస్ రావాలి. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో చాలా ఎక్కువ డబ్బులు పెడతాం కాబట్టి ఆ పథకం సద్వినియోగం కావాలి, సఫలం కావాలి కాబట్టి ప్రతి కలెక్టర్కు ప్రతి ఎమ్మెల్యేకు ట్రైనింగ్ రావాలి కాబట్టి ఎవ్రీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా దాన్ని 100 మందికి చొప్పున 100 కుటుంబాల చొప్పున ఇంప్లిమెంట్ చేస్తాము. ఇది మార్చి వరకు దళిత బంధు ప్రోగ్రాం. నెక్స్ట్ మార్చిలో యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఐఎమ్ డిక్లేరింగ్ 20,000 crores పెడతా ఉన్నాం, అంటే 2 లక్షల కుటుంబాలకు వస్తుంది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో. చివరి వరుసలో ఇస్తామని చెప్పినాము. మాకు బేసిజాలు లేవు, మేము తప్పులు చెప్పం. తూచా తప్పకుండా చెప్పింది చెప్పినట్టు చేసి చూపిస్తాం. ఇప్పటిదాకా చేసి చూపించినాం, రేపు కూడా చేసి చూపిస్తాం. చూసినావుగా చూశారు కదా, దళిత బంధు గురించి ఎట్లా అంటున్నాడు కాక, తర్వాత నిరుద్యోగుల గురించి ఎట్లా అంటున్నాడు ఒకసారి తీసి పెట్టాలి. నిరుద్యోగులకు సంబంధించి కూడా ఎన్నిసార్లు ఎన్ని మాటలు చెప్పినావు కాక, నువ్వు ఆ మాటలను ఒకసారి వినిపిద్దాం చూడు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ నడిపింది, తప్పు జరుగుతుందనే కెప్టెన్ను పక్కన పెట్టాం, బీజేపీ కుట్ర తెలిసే చెన్నైని సీఎం చేశాం, మీ సమస్యలన్నీ చరణ్జిత్ సింగ్కు తెలుసు, పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ. మొత్తం మీద ఎవరైతే కెప్టెన్ ఉన్నాడో, కెప్టెన్ సింగ్ ఎవరైతే ఉన్నారో అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మార్చడానికి కారణం ఏంటంటే బీజేపీ ఆయనను మేనేజ్ చేస్తుంది కాబట్టి మార్చిన చన్నీని పెట్టామని చెప్పేసి అక్కడ ప్రియాంక గాంధీ చెప్పినట్టుగా చూసుకోవచ్చు. మొత్తం మీద ఎక్కడ పంజాబ్లో ఎన్నికల సందర్భంగా ఆమె మాట్లాడినటువంటి మాటలు. మోడీ షాలకు చరిత్ర తెలియదు, గోవాలో విజయం సాధిస్తే 5 నిమిషాల్లో ప్రభుత్వం ఏర్పాటు, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం అంటూ ఒక వార్తని 2వ పేజీలో చూసుకోవచ్చు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు చరిత్ర తెలియదని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఆరోపించారు. గోవా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న చిదంబరం ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా మాట్లాడారంటూ ఒకటి చూసుకోవచ్చు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన మండలి ప్రొటెం చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకొని గొప్పగా నిర్మించిందని తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ అమినుల్ హసన్ జాఫ్రీ అన్నారంటూ మొత్తం ఒక వార్తను చూసుకోవచ్చు. మస్తు బాగుందని చెప్పినట్టు ఆయన పాపం పూర్తిగా తెలిస్తే చూస్తే అనడేమో ఆయన అట్లా. అవసరమైతే మేడారానికి మరిన్ని నిధులు, రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి, మంత్రి సత్యవతి రాథోడ్ ఇంకెప్పుడు ఇగో అవసరమైతే మరిన్ని నిధులు అని చెప్తా ఉన్నారు. వీటిలోది కత్తిలది మేడారం జాతర, ఇక 3 రోజులు అయితే మేడారం జాతర రెడీ అవుతుంది. మేము అట్లా ఇది చెప్తా ఉన్నారు. ఇక ఇట్లుంటానండి లెక్క.
ఇగో మేడారంలో అవసరమైతే మరిన్ని నిధులేమో కానీ మొబైల్ వైన్స్ మాత్రం ఉన్నది అక్కడ. మొబైల్ వైన్స్ ఏర్పాటు చేసినట్టే. ఎందుకంటే పాపం అక్కడ ఎందుకంటే తాగుబోతులు ఎవరైతే ఉంటారో నిజంగా ఒకవేళ మద్యం ప్రియులు అయితే ఉంటారో, ఎందుకంటే ప్రభుత్వాన్ని నడిపిస్తుంది వాళ్ళు కాబట్టి వాళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. మొబైల్ వైన్స్ ఏర్పాటు చేసినట్టు ఒకసారి చూడండి ఒకసారి. ఓసీ కోటర్లు, ఎంసీ కోటర్లు, ఐబీ కోటర్లు, రాయల్ స్టార్ కోటర్లు, బ్లెండర్ స్పైట్ కోటర్లు, మీకు కావలసిన అన్ని రకాల మందు బాటిళ్లు, చల్లని బియ్య బాటిళ్లు అమ్ముతున్నామండి. త్వరపడండి, మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న చోటికి మా బండి వచ్చిందండి. మా బండి వద్ద చల్లని తాజా కూల్ డ్రింక్స్, తాజా కూల్ డ్రింక్స్ అండి. తాజా కూల్ డ్రింక్స్, వాటర్ బాటిళ్లు, డిస్పోజల్ గ్లాసులు, తాజా కూల్ డ్రింక్స్, వాటర్ బాటిళ్లు, డిస్పోజల్ గ్లాసులు అమ్ముతున్నామండి. మరియు మా బండి వద్ద చల్లని బీర్లు, మందు బాటిళ్లు, ఓసీ కోటర్లు, ఐబీ కోటర్లు, ఎంసీ కోటర్లు, రాయల్ స్టాక్ కోటర్లు, అన్ని రకాల మందు బాటిళ్లు మా బండి వద్ద అమ్ముతున్నామండి. త్వరపడండి, మీరెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న చోటికి మా బండి వచ్చిందండి. మా బండి వద్దకు రండి. ఓసీ చూడండి, చల్లని బీర్లు ఉన్నాయి, తర్వాత ఓసీ కోటర్లు ఉన్నాయి. నాకు పేర్లు కూడా సరిగా ఐడియా లేదు. ఐబీ కోటర్లు ఉన్నాయి, ఓసీ కోటర్లు ఉన్నాయి, అన్ని కోటర్లు ఉన్నాయి. తర్వాత చల్లని బీర్లు ఉన్నాయి. మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. డిస్పోజల్ గ్లాసులు కూడా మా దగ్గర ఉన్నాయి. ఊహు అంటావా అని చెప్పేసి అక్కడ ప్రచారంతో మొత్తం మీద అక్కడ మేడారం జాతరకు వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, తర్వాత మద్యం ప్రియులు ఎవరైతే ఉన్నారో, రాష్ట్రాన్ని నడిపించడానికి కారణమవుతున్నటువంటి ఎవరైతే మద్యం ప్రియులు ఉన్నారో వాళ్లకు ఇట్లా ఇస్తున్నావు. మరి నిరుద్యోగులకు సంబంధించి రాష్ట్రంలో కొలువులు ఏమవుతున్నాయి, దానికి సంబంధించి ఏమవుతుంది కాక? మరి నిరుద్యోగులకు సంబంధించి మేము నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి ఇట్లనే మైకులు పెట్టుకొని రావచ్చు కదా, ఊర్లలోకి రావచ్చు కదా, తిరగవచ్చు కదా, మీకు ఉద్యోగాలు కావాలన్నా నేను ఇస్తా అని చెప్పొచ్చు కదా. మరి నువ్వు ఎన్నిసార్లు ఏం మాటలు చెప్పినావు, జూటా మాటలు ఎన్ని చెప్పినావు ఒకసారి చూడు కాక. పండగ దసరా పండగ అయిపోతే అధ్యక్ష ఉద్యోగులను పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. సిఎస్ గారు ఆల్రెడీ మాట్లాడినారు. నేను కూడా పిలిచి మాట్లాడతాను. గొప్పగా ఉంటుంది. రాబోయే 1-2 monthsలో రిక్రూట్మెంట్ స్టార్ట్ అవుతుంది. నాకుండే అంచనా ప్రకారం అధ్యక్ష కనీసం 70-80 వేల ఉద్యోగాలు దొరికిపోతాయి పిల్లలకు. ఇప్పుడు ఇచ్చిన 1,50,000 కాక మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. త్వరలోనే నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. త్వరలోనే వివిధ రకాల 50,000 ప్రభుత్వ ఉద్యోగులను రిక్రూట్ చేయడం జరుగుతుంది సర్వీస్ కమిషన్ ద్వారా అని తెలంగాణ నిరుద్యోగులకు నేను సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబంలో ఒక్కలకు ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పి ఆ తర్వాత అధ్యక్ష 100% మనవి చేస్తా ఉన్న ఈ శాసనసభ ద్వారా తెలంగాణ యువకులకు 1,00,000 ఉద్యోగాలు తెలంగాణ యువకులకు వస్తాయి అధ్యక్ష. అందులో ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం లేదు. డెఫినెట్ గా 1,00,000 ఎంప్లాయ్మెంట్ రాబోయే 2 సంవత్సరాలలో తెలంగాణ యువతకు వస్తుందని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. ఎవరు బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. మన రాష్ట్రం మనకు ఏర్పడితే 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పినాం అధ్యక్ష. డెఫినెట్ గా వస్తాయి. ఈ రోజు కూడా మేము చెప్తా ఉన్నాం 1,00,000 ఉద్యోగాలు ఖచ్చితంగా భర్తీ చేసి తీరుతాం. దానిలో ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం లేదు అధ్యక్ష. 1,00,000 మంది పిల్లలకు యువకులకు తెలంగాణ రాష్ట్రం కనుక వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పినాం. ఎస్, యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ నేను కమిట్ చేసిన అధ్యక్ష. బయట చెప్పిన, సభలో చెప్పిన 1,00,000 మందికి ఈ 5 సంవత్సరాలు, అంటే ఇక్కడి నుంచి 5 సంవత్సరాలు కాదు అధ్యక్ష, ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి 2014 నుంచి 2019 లోపు 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి తీర్థమని చెప్పినాం అధ్యక్ష. కల్పించి తీర్థం. ఇకపోతే 1,12,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినాం. ఇప్పటికే 60-70 మందికి ఇచ్చినామండి. మిగిలిన ప్రాసెస్ లో ఉన్నాయి. మీకు ఎక్కడెక్కడ ఇచ్చినామో ఈ శాసనసభ ముగిసే లోపలనే మీకు లిస్టు కూడా ఇస్తే మీరేం ఫికర్ చేయకండి. మేము తప్పకుండా 1,12,000 నింపుతాం. ఇవ్వగలిగిన అవకాశమే ప్రభుత్వంలో ఉంటే మీరెందుకు ఇవ్వలేదు? ఎన్ని రోజులు మభ్య పెడతామండి నిరుద్యోగులకు? ఎన్ని రోజులు మోస పెడతాం? ఈ నకిలీ ధర్నాలు రాజకీయ అవసరాల కోసం చేసి ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తాం మనం రాజకీయ పార్టీలు? ఉద్యోగాలు వస్తే చూసారు కదా ఎన్నిసార్లు ఎట్లా అయిపోయిండో కాక. 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు 80,000 ఉద్యోగాలు, 70,000 ఉద్యోగాలు ఇస్తాం, 1,00,000 ఉద్యోగాలు ఇస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తాం. ఇష్టం వచ్చినట్టుగా చెప్పి మోసం చేసింది ఎవరిని? 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కాక. గుర్తుపెట్టుకో, 40 లక్షల మంది నిరుద్యోగులు, 40 లక్షల నుంచి 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కరు 10 మందిని ప్రభావితం చేసినా కానీ ఇప్పుడు ఈ నిరుద్యోగులు ఎవరో కాదు. మీరేవైతే అనుకుంటున్నారో రైతు బంధు ఇస్తే అనుకుంటున్నావో, లేకపోతే ఈ పింఛన్లు ఇస్తా అనుకుంటున్నావో, ఆ పింఛన్లు ఇచ్చేటువంటి వాళ్ళు మన్మలు మనవరాలే వీళ్ళు. తర్వాత ఎవరైతే నువ్వు రైతులు అనుకుంటే రైతు బంధు ఇచ్చేసి మోసం చేద్దామని అనుకుంటున్నావో, ఆ రైతు బంధు ఇచ్చేటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ పిల్లలే వీళ్ళు, వాళ్ళ వారసులే వీళ్ళు.
తర్వాత ఎవరైతే నువ్వు అన్యాయం చేద్దామని అనుకుంటున్నావో వాళ్ళని మోసం చేద్దామని అనుకుంటున్నావో వీళ్ళ కుటుంబాలనే. కాబట్టి మీ 2000 కోసం మా నిండి జీవితాన్ని నాగం చేయకమని చెప్పేసి మొత్తం మీద విద్యార్థులు, నిరుద్యోగులు మొత్తం మీద వాళ్ళ తల్లిదండ్రులకు, తర్వాత పెద్దలకు, ముసలోళ్ళకు, అంటే ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళకి చెప్తా ఉన్నారు. తర్వాత ఇక్కడ రైతు బంధు పేరుతోటి ఎంత మోసం జరుగుతూ ఉందో, తర్వాత పంట లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు దాపరించిందని చెప్పేసి దీన్నంతా కూడా చైతన్యం చేస్తూ ఉన్నారు. ఈ 40 లక్షల మంది ఒక్కొక్కరు 10 మందికి చైతన్యం చేసినా కానీ 4 కోట్ల మంది ప్రజానికం, తెలంగాణ ప్రజానికం చైతన్యం అయిపోయింది, ఆల్రెడీ నడుస్తూ ఉంది. కథ ఎక్కడికక్కడ నడుస్తూ ఉంది. కాబట్టే మీకు ఓటమి అనేటువంటిది నడుస్తుంది అని చెప్పేసి విమర్శకులు అంటూ ఉన్నారు. కాబట్టి ఈ 40 లక్షల మంది 10 మంది అంటే 10 మందిలో 5 కుటుంబ సభ్యులే ఉంటారు. ఇంకొక 5 మంది ఎవరైతే ఈ చుట్టాలు, పక్కాలు, ఇంటి పక్కలు, వాళ్ళు ఇంటి ముందరోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని చైతన్యం చేస్తే సరిపోతుంది. ఒక్కొక్కరు ఒక 5 మందిని చేస్తే ఈ 40 లక్షల మంది ఆటోమేటిక్గా 4 కోట్ల మంది ప్రజానికం అందరూ కూడా చైతన్యం అయిపోయారు. ఆల్రెడీ చైతన్యం అయిపోయారు, ఇంకేం ప్రాబ్లం లేదు కాక. అందుకనే భయం పుట్టుకుంది, ఇంటెలిజెన్స్ నివేదిక వచ్చింది. కాబట్టి మరి ఇదంతా పరిశాన్ అవుతా ఉన్నాం, ఆగమాగం అవుతుందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఇక ఇది శనార్థ తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. తర్వాత ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మోడీ శాలకు చరిత్ర తెలియదు అంటూ తర్వాత ఇంకా మోడీలను జైల్లో పెడతా అని చెప్పేసి కాక అంటున్నారు. పెద్ద పెద్ద మాటలు చూసుకోవచ్చు. అస్సాం సీఎం డిఎన్ఏ చైనాదా అస్సాందా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్ మనం చూసుకోవచ్చు. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన ప్రోటెం స్పీకర్. తర్వాత జల్లికట్టులో అపశృతి, ఏపీ కర్ణాటక సరిహద్దుల్లో తమిళనాడు జల్లికట్టు జరిగిందంటే అక్కడ పాపం గాయపడ్డారంట చాలామంది. డిఎస్పీ కూడా గాయపడ్డారంట, మురళీధర్ అని. 8 మందికి తీవ్ర గాయాలైనాయంట. అంటే అక్కడ ఎద్దులతోటి చేయడం సాంప్రదాయంగా వస్తుంది. తర్వాత ఐక్యరాజ్య సమితి 5 ఐక్యరాజ్య సమితి సిబ్బంది కిడ్నాప్ గురయ్యారంట. తర్వాత మేడారం జాతరకు రావాలని మాణిక్యం ఠాగూర్ను ఆహ్వానించిన సీతక్క ఆహ్వానించిందంట. తర్వాత ఇక్కడ తెలంగాణలో కొత్తగా 429 కరోనా కేసులు. రాష్ట్రంలో కొలువులు ఎండమావే. కాకెట్లా చూస్తున్నాడు చూడు, చూస్తున్నావా అంటుంటాడు. ఇక కేసీఆర్కి మదమెక్కింది అంటూ బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు. బీజేపీ దీక్ష భగ్నం చేసినటువంటి పోలీసులు. తర్వాత డిసెంబర్ నాటికి కరోనా అంతం అంటూ WHO కీలక వ్యాఖ్యలు. 5-6 నెలల్లో ప్రపంచంలో 70% మందికి వ్యాక్సినేషన్. వైరస్ అంతానికి ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి వాళ్ళు WHO ఐక్యరాజ్య సమితి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కోరుతా ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ. కేంద్రంపై అసత్య ప్రచారం, మోడీని తిట్టడానికే కేసీఆర్ ప్రెస్ మీట్లు పెడుతుండు అంటూ బీజేపీ నేత డీకేఆర్న చేసిన కామెంట్ చూసుకోవచ్చు. సమతా క్షేత్రంగా ముచ్చింతల్ అంటూ ఇక్కడ. తర్వాత ఇవి ప్రధానమైనటువంటి వార్తలు. తర్వాత ఇక్కడ సినిమాకు సంబంధించిన వార్తల్ని మనం చూసుకోవచ్చు. ఇది పేపర్ ఒకవేళ అంటే మనకు శనార్థి తెలంగాణ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్యూ గ్రూప్ media.com లేదంటే శనార్థి తెలంగాణ.com నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక్కసారి